హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆదివాసీల పండగ, గొప్ప జాతర, కొర్రాజుల కొలుపు. ఈరోజు ఈ వీడియో గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. తరతరాలుగా వస్తున్న గిరిజన సాంప్రదాయం ఇది. ఈ సాంప్రదాయానికి కులమత భేదాలు లేకుండా అందరూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు. ఇది కుక్కునూరు మండలం రాయికుంట గ్రామం, ఒక చిన్న గ్రామం ఇది. ఈ గ్రామంలో సాంప్రదాయబద్ధంగా దీన్ని నిర్వహిస్తారు. ముందుగా తాత్కాలికంగా ఒక గుడిని ఏర్పాటు చేస్తారు. తర్వాత దానికి కమిటీ మెంబర్స్ మరియు ఆ గ్రామ ప్రజలు, చుట్టూ ఉన్న గ్రామాలు జోగి అడిగి కొంత విరాళాలు సేకరిస్తారు భక్తుల నుండి. తర్వాత గ్రామంలో ప్రజలందరూ కొంత అమౌంట్ని సేకరించి ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. తర్వాత భక్తులందరూ అడవిలోకి వెళ్ళి అక్కడ సండ్రజాతికి సంబంధించిన వృక్షాలను, వరుసగా ఉన్న 3 వృక్షాలను చూస్తారు. చూసి వాటిని సేకరించి వాటికి అక్కడ అడవిలోనే పూజలు నిర్వహిస్తారు. అలా అడవిలో సండ్రజాతి వృక్షాలను 3టికి పూజలు నిర్వహించి గ్రామ శివార్లలో ఉంచుతారు. ఆ 3 వృక్షాలను వీరు గ్రామ దేవతలుగా పూజిస్తారు. ఆ గ్రామ దేవతల్ని, ఆ 3 వృక్షాలను ఆ ఊర్లో తలపెట్టిన ఉత్సవ కార్యక్రమానికి తీసుకెళ్ళుటకు అక్కడున్న చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ వచ్చి వాటిని తీసుకెళ్ళుటకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ వృక్ష జాతులు మనకి కనిపిస్తున్నాయి. వాటికి అడవిలోనే పూజ నిర్వహించి ఇక్కడికి తీసుకొచ్చి ఊర్లోని ఉత్సవ కార్యక్రమాన్ని తీసుకెళ్ళటకు సిద్ధంగా ఉంచారు. చూస్తున్నారు కదా, అక్కడున్న గ్రామ ప్రజలు అందరూ వచ్చి వాటిని తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గొప్ప ఆధ్యాత్మిక ఇక్కడ చోటు చేసుకుందామని చెప్పాలి. ఇక్కడ ఒక గొప్ప విషయం మనం చెప్పుకునే విషయం ఏంటంటే, ఈ వృక్షాలు దాదాపుగా 30 అడుగులు పొడవుగా వృక్షాలు ఉంటాయి. అలాంటి వృక్షాలను చిటారు కొమ్మల వరకు కూడా వాటిని ఎక్కడ కింద ఆననీయకుండా ఇక్కడ మనకు సిద్ధంగా కనిపిస్తున్నారు కదా, అవి ఎత్తుకున్నారు. ఎక్కడ కూడా కింద పడకుండా, యంత్రాలు వాడకుండా, ట్రాక్టర్ల సహాయం లేకుండా భక్తులు మాత్రమే దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్సవ కార్యక్రమానికి గ్రామంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మీకు చూస్తున్నారు కదా, అంత పొడవైన, అంత బరువైన వృక్షజాతి, సండ్రజాతికి సంబంధించిన ఈ వృక్షాలను చూస్తున్నారు కదా, ఎంత బరువుగా ఉంటాయో. నేను లైవ్లో చూశాను కాబట్టి చెప్తున్నాను. అదొక విచిత్రం అనే చెప్పాలి. చాలా గొప్ప విషయం ఇది. భక్తి శ్రద్ధలతో మోస్తున్నారు. వాళ్ళకి బరువే అనిపించదని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా చూస్తున్నారు కదా, చిన్న కొమ్మను కూడా పట్టుకొని వాళ్ళు మోసుకొని వెళ్తున్నారు. అందరూ ఒకే తాటిలో నడుస్తున్నారు. ఒకరు ముందుకు వెళ్ళకూడదు, ఒకరు వెనక్కి వెళ్ళకూడదు. ముందు తోసుకొని వెళ్ళకుండా, నెట్టుకొని వెళ్ళకుండా వాళ్ళు సమానంగా తీసుకెళ్లే ప్రయత్నం అక్కడ పూజారులు చేస్తున్నారు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. చూస్తున్నారు కదా, కేకలు, అరుపులు, వనదేవతను కొలుచుకుంటూ ఈలలు వేసుకుంటూ, అరుచుకుంటూ గ్రామ దేవతలను తీసుకెళ్తున్నారు. అలా ఎందుకు అరుస్తారు అని మనం అడగడం జరిగింది. దుష్ట శక్తులు ఆవాహించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయంట. ఈ వనదేవతలను గ్రామంలోకి తీసుకొచ్చేటప్పుడు వాటిని దరి చేరకుండా ఇలా కేకలు వేస్తూ, అరుపులు అరుస్తూ వనదేవతలను కొలుచుకుంటూ తీసుకెళ్తుంటారు. ఇదొక వాళ్ళకొక గొప్ప నమ్మకం,
ఈ ఆదివాసీల జాతరలో ఇదొక గొప్ప ఘట్టమనే చెప్పాలి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న పురుగుల్లా కనిపిస్తున్నారు. అదొక విచిత్రం, మనం లైవ్లో చూడాలి. చాలా గొప్పగా అనిపిస్తుంది మనకు కూడా. ఇదొక హాయి, ఒక వాతావరణం కూడా చాలా చక్కగా అనిపిస్తుంది, ఆ పల్లె వాతావరణం. చూస్తున్నారు కదా, ఆ ప్రాంతం అంతా మేళతాళాలతో మారుమోగుతూ ఉంది. చాలా గొప్ప వాతావరణంలో ఈ జాతర జరుగుతుంది. గిరిజన సాంప్రదాయం కొనసాగిస్తూనే ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయంటే మనం అలాంటి ఆచారాలు కొనసాగించాల్సిన అవసరం చాలా ఉంది. ముందు తరాలకి వీటన్నిటినీ మనం అందించాలి. అదొక నమ్మకం ఆ గిరిజనులకి. ఎందుకంటే మనం ఏదైనా ఒక నమ్మకంతో పనిచేస్తే అది మనకి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుంది. అంతేనేమో ఈ గ్రామ ప్రజలకు కూడా ఎప్పుడు వాళ్ళకి ఇలా ఈ జాతర కొనసాగిస్తే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర చేస్తూ ఉంటారు. వాళ్ళకి పంటల్లోనూ అలాగే ఆరోగ్యాల విషయంలోనూ ఇలా అన్ని విషయాల్లో వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టే ఈ జాతరను వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఇది కూడా మనం ఒక మంచి గొప్ప విషయమనే చెప్పుకోవచ్చు. ఏపుగా పెరిగిన సండ్రజాతికి చెందిన వృక్షాలను సేకరించి వాటిని అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆ గిరిజనులంతా ఆ గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గుడి ముందు ముంచుతారు. ఇప్పుడు మనం చూస్తున్నది అదే విషయం. ఇక్కడ కూడా ఒక గొప్ప విషయం మనం చూడబోతున్నాము. చాలా చక్కగా ఉంటుంది. ఇది కూడా మీరు చూస్తూనే ఉండండి. మీరు మన ఛానల్ మొదటిసారిగా చూస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి జాతర ఆదివాసీల పండుగ మనం 10 మందికి చూపించిన వాళ్ళు అవుతాం. చూడండి, ఇక్కడ ఒక గొప్ప సన్నివేశం జరగబోతోంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఏర్పాటు చేసిన గుడి మీద ఈ వృక్షాలను ఉంచుతారు. ఉంచిన తర్వాత అక్కడున్న ఆ వృక్షాల కిందకి అందరూ వెళ్ళి పైనుంచి నీళ్లు పోస్తుంటారు. వృక్షాల మీద నుంచి ఆ వృక్షాల మీద నుంచి జాలువారే నీళ్ళ కిందకి అందరూ వెళ్తారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, అక్కడున్న ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ నీళ్ళను నీళ్ళ కింద తడిసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఎలాంటి జబ్బులు రావు, ఎన్ని రోగాలున్నా
దీర్ఘకాలిక వ్యాధులున్నా కూడా పోతాయని వాళ్ళకి ఒక నమ్మకం. చిన్నపిల్లలని కూడా వాటి మీద నుంచి దాటించే ప్రయత్నం చేస్తారు. ఇది కూడా ఒక గొప్ప ఘట్టమనే చెప్పాలి. చూడండి ఫ్రెండ్స్, నేను కూడా ఒక భక్తుడిగా ఆ నీళ్ళ కిందకి, ఆ నీళ్ళు మీద పడేలా నేను కూడా వెళ్ళాను. ఎందుకంటే అది ఒక మన సాంప్రదాయాన్ని గౌరవించాలి, ఒక ఆచారాన్ని కొనసాగించాలి. కాబట్టి నేను కూడా తడిసే ప్రయత్నం అయితే చేశాను. నా మొబైల్ కూడా కొంచెం తడిసింది, కెమెరా కూడా తడిసింది. కానీ మనం ఈ ఆచారాన్ని గౌరవించాలి కాబట్టి మనం అలా చేశాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చిన్న పాపని కూడా ఆ నీళ్లు అక్కడికి వెళ్ళి నీళ్లు చల్లించుకొని ఆ తల్లి వస్తుంది అంటే ఎంత గొప్ప నమ్మకమో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మన దేశంలో అనేక మతాలు, అనేక సంస్కృతులు ఉన్నాయి. ఒక్కో మతానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. కాబట్టి మనం ప్రతి ఆచారాన్ని కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుందని నేను అనుకుంటున్నాను. చిన్నగా ఈ జాతరలో ప్రధానంగా మనం 3 ఘట్టాలైతే ఉంటాయని చెప్పుకోవచ్చు. మొదటి ఘట్టం వృక్షాలను సేకరించడం, అక్కడ పూజ చేయటం, వాటిని గ్రామ శివారులో ఉంచడం. రెండవది వాటిని అతి బరువైన వృక్షాలను తీసుకొచ్చి గుడి మీద ఉంచడం, ఆ నీళ్లు పైనుంచి జాలువారి నీళ్లలో తడవడం, అది రెండవ ఘట్టం. మూడవ ఘట్టం ఈ వృక్షాలను ముక్కలుగా చేసి అగ్నిగుండంగా మార్చడం, వాటి మీద నుంచి నడవడం. ఈ 3 ఘట్టాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ తంతు పూర్తిగా 3 రోజులు, తెల్లవార్లు పగలు రాత్రి తేడా లేకుండా 3 రోజులు కూడా ఇలా మేళ తాళాలతో సంబరంతో జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాన్ని మనం 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్.
లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చిన విషయాన్ని ఈ 3 ఘట్టాలలో మీకు ఏది నచ్చిందనే విషయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. తప్పనిసరిగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను మీకు ముందు చెప్పినట్టుగానే ఇప్పుడు మనం 3వ ఘట్టానికి చేరుకున్నాము. ఇది కూడా సాహసోపేతమైన ఘట్టం అనే చెప్పుకోవాలి. కానీ భక్తి శ్రద్ధలతో చేస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి హాని జరగకుండా పూర్తిగా మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలోనే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి. జరగబోయే కార్యక్రమం చాలా జాగ్రత్తగా జరగాలి. కాబట్టి రాయికుంట గ్రామంలోని కుర్రాళ్ళు, గ్రామ పెద్దలు మరియు పూజారులు దగ్గరుండి జరిపిస్తారు. ఎవరికి కూడా చిన్న గాయం జరగకుండా చూస్తారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతోనే అక్కడ పాల్గొంటారు కాబట్టి ఎలాంటి చిన్న గాయం కూడా జరగదు. చాలా చక్కగా మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. దీని అంతటికి ఒక పూజారి, ప్రధాన పూజారిగా ఒకరు ఉంటారు. అతను ఇది నడవడానికి అనుగుణంగా ఉందా లేదా అని ఒక నెయ్యినైతే దీని మీద చల్లి ఆయన ఒక టెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. అదిగో చూస్తున్నారు కదా. ఓకే, ఇది నడవచ్చు అని ఆయన అన్న తర్వాతనే మిగతా భక్తులంతా అగ్నిగుండం మీద నుంచి నడుస్తారు. ఆ తంతు అంతా ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ అగ్నిగుండం మీద నుంచి ప్రధాన పూజారి గారు నడిచి వెళ్ళిన తర్వాత మిగతా భక్తులంతా నడిచి వెళ్తారు.
ఓకే ఫ్రెండ్స్, ఆదివాసీల మహాజాతర కొర్రాజుల కొలుపు ముగిసింది. చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు నచ్చిన సన్నివేశం గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.